ఇరాన్ వార్ ముగిసినా కూడా రాబోయే రోజుల్లో మనకి మరో ప్రమాదం ఏర్పడనుంది. ఇప్పటికే ఆ దిశగా సంకేతాలు వచ్చేసాయి కూడా. డాలర్తో పోల్చుకుంటే మన కరెన్సీ మారకపు విలువ భారీగా పతనం కావడమే ఇందుకు ఉదాహరణ. రూపీ ఎక్స్చేంజ్ వాల్యూ మునుపు ఎన్నడూ లేని స్థాయిలో 94 రూపాయల స్థాయిని దాటి కిందకు పతనమైంది. దీంతో భవిష్యత్తులో మన ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతింటుందనే ఆందోళన నెలకొంది. రూపాయి ఇంకెంత పడతాం? పతనం లోతు ఇంకెంత దూరం? మరో పోయిటిక్ గా ఉన్న ఇప్పుడు మన కరెన్సీ వాల్యూ పడుతున్న తీరు చూస్తుంటే ఒకంత జాలితో పాటు తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. గల్ఫ్ వార్ దెబ్బకే క్రూడ్ ఆయిల్ రేటు ఎక్కడకు పెరుగుతుందో తెలియడం లేదు. భవిష్యత్తులో ఈ పెరుగుదల మన ఆర్థిక వ్యవస్థకి పెద్ద ప్రమాదమే తెచ్చిపెడుతోంది. ఎందుకంటే మనది చైనా లాగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ కాదు. అంటే వచ్చే ఆదాయం అంతా ఎగుమతుల ద్వారా చేసేది కాదు. మనం వినియోగించుకునే వస్తువులు, ఉత్పత్తులు, ఆహార పదార్థాలు ఎక్కువ శాతం దిగుమతి చేసుకునేవి. అలా దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు పైన మనం ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. క్రూడ్ ఆయిల్ రేటు పెరిగే కొద్దీ ఈ చెల్లింపులు ఎక్కువ చేయాలి. మరిక రూపాయి మారకం విలువ తగ్గితే అది ఇంకా పెరుగుతుంది. దీన్నే ద్రవ్యలోటు పెరగడం అంటారు. రూపాయి విలువ పతనం కావడాన్ని ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోకుండా కాలం గడిపిన వాళ్లు ఉన్నారు. పైగా చైనాలాగా మన దేశం కూడా కావాలనే కరెన్సీ డిప్రిషియేషన్ చేస్తుందనే మేధావులకి తక్కువేం లేదు. $1కి 94.70 పైసలు మారకపు విలువ మార్చి 27 నాటి జీవితకాల కనిష్టం. ఇక ఇప్పుడేం జరుగుతుందంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు $110. ఒక బ్యారెల్ రేట్ ఇది. ఒక్క బ్యారెల్ కి మనం 94 రూపాయలతో ఖరీదు కడితే ఆ మొత్తం 10,340గా తేలుతుంది. ఇదే మన రూపాయి మారకపు విలువ 80గా ఉంటే అది 8,800 అవుతుంది. అంటే క్రూడ్ ఆయిల్ రేటు పెరగడం ఒక కష్టమైతే మన రూపాయి మారకపు విలువ తగ్గడం దాన్ని మరింత పెంచుతుంది. అయితే క్రూడ్ ఆయిల్ రేటు $110 అంటే అది మన భారతదేశానికి వచ్చి చేరే సమయానికి వాస్తవ ఖరీదు $157గా కూడా అవుతుందట. మరి మన చమురు అవసరాల్లో 90% దిగుమతులపైనే ఆధారపడుతుంటే మనం ఎంత ఎక్కువ చెల్లించాల్సి వస్తుందో లెక్క పెట్టుకోండి. $2022లో మన కరెన్సీ డాలర్తో మారకపు విలువ $74. అప్పట్లో క్రూడ్ ఆయిల్ రేటు చాలా తక్కువ. అయితే ఇప్పుడు మన కరెన్సీ ఎక్స్చేంజ్ వాల్యూ 94. అంటే 4 ఏళ్లలోనే $20 పతనమైంది. క్రూడ్ ఆయిల్ భారీగా పెరిగింది. క్రూడ్ ఆయిల్ రేటు పెరిగే కొద్దీ దేశంలో ప్రతి నిత్యావసర వస్తువు రేటు పెరుగుతుంది. రేట్లు పెరిగితే జనంలో పొదుపు ఎక్కువవుతుంది. అంటే దేశంలో వినియోగం తగ్గిపోతుంది. దీన్నే డిమాండ్ తగ్గడం అంటారు. అలా దేశంలోని ఉత్పత్తుల వినియోగం తగ్గడంతో పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుతుంది. ఆదాయం, లాభాలు అన్నీ మాయమైపోతాయి. ఇందులో చోటు చేసుకునే కాస్కేడింగ్ అంటే గొలుసుకట్టు ప్రభావం ఏమిటంటే స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతాయి. ఇప్పటికే $9.5 బిలియన్ మేర ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు తమ షేర్లను మన మార్కెట్లలో విక్రయించారు. ఇది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే లాభం లేని లేదంటే లాభాలు రావనుకున్న కంపెనీల్లో పెట్టుబడులు ఎవరూ కొనసాగించరు కాబట్టి. అలా దేశంలోని ప్రతి రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ లెక్కలన్నీ గజిబిజిగా అనిపిస్తే సింపుల్గా మన జేబులో ఉన్న డబ్బుకు వచ్చే వస్తువుల సంఖ్య, పరిణామం తగ్గిపోతుంది. ఆదాయం మాత్రం అస్సలు పెరగదు. చివరకు బతుకు భారమవుతుంది. అందుకే రూపాయి విలువ పతనం ఆందోళనకర అంశం.